ప్రియ శ్రోతలు, గత పాఠంలో దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనదో, ఆయన వాక్యము మన జీవితాలలో ఎలాంటి సత్ప్రభావము చూపెడుతుందో విన్నాము. అవును, దేవుని వాక్యం మన విశ్వాసానికి ఆధారం. మన విశ్వాసం, మన నైతిక ప్రమాణం, మన అనుదిన జీవితం దేవుని వాక్యం లేకుండా నిరాధారమై నిరర్ధకమైపోతాయి. ఆత్మలకు దేవుని వాక్యమే పౌష్టిక ఆహారం. పరిశుద్ధ జీవితానికి, సేవకు మనకు కావలసిన బలం దేవుని వాక్యమే మనలో ఉండి మనకు సరఫరా చేస్తుంది. మనలో ఉండి మనలను నింపే పరిశుద్ధాత్మే ఈ వాక్యాన్ని భక్తుల ద్వారా రాయించిన వ్యక్తి. దేవుని ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ద్వారా భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథం రూపొందింది. 2 తిమోతి 3:16 పౌలన్నట్లు, ప్రతి లేఖనము దైవావేశము వల్ల కలిగిందే. ఇది ప్రయోజనకరమైన గ్రంథం. ఈ గ్రంథం ఉపదేశిస్తుంది, పాపాన్ని ఖండిస్తుంది, మన తప్పులను దిద్దుతుంది. బైబిలు బోధ మనకు దేవుని నీతియందు శిక్ష గరుపుతుంది. దైవజనుడు ఏ సత్కార్యానికైనా వాక్యం సిద్ధపరిస్తేనే పూనుకోగలడు. వాక్యమే దైవజనుల సర్వసంసిద్ధత. 2 తిమోతి 2:9 పౌలన్నాడు, నేను సువార్తను ప్రకటించినందుకు నన్ను బంధించారు. నేను శ్రమపడుతున్నాను గాని దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. వాక్యాన్ని ఎవ్వరూ బంధించజాలరు. ఇది స్వేచ్ఛగా భూదిగంతాల వరకు ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. దేవుని వాక్యములోని ప్రతి మాట సృజనాత్మకంగా దేవుడు పలికింది. దేవుని అనాది సంకల్ప సిద్ధికై దేవుడు చెప్పింది, ప్రవచించింది, పలికింది, ఉపదేశించింది దేవుని వాక్యం. కీర్తనలు 19:7 అంటోంది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అనగా బైబిలు యథార్థమైన సత్యగ్రంథం. అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగింది. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ప్రభువు శాసనమిది. ఇది జ్ఞాన గ్రంథం. ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. నిర్దుష్టమైన ఈ గ్రంథం పైన మనం నిశ్చింతగా ఆధారపడవచ్చు. అంతేకాదు, ఈ బైబిలులోని సమాచారం సమగ్రం, సంపూర్ణం. దేవుని గ్రంథానికి ఏదీ చేర్చనక్కర్లేదు. సామెతలు 30:5-6 దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, అనగా నిగ్గుదేరిన దేవుని మాటలివి. ఈ గ్రంథకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన మీకు కేడెము, డాలు లాంటివాడై మిమ్ములను కాపాడగలడు. ఆయన మాటలతో ఏదీ చేర్చకూడదు. వాక్యాన్ని కల్తీ చెయ్యకూడదు. ఇది మేలిమి బంగారం. దాన్ని కల్తీ చేయటం నేరం. అలా చేసేవారిని ఆయన గద్దిస్తాడు. దేవుని మాటలను కలగలుపు చేసి మాట్లాడితే అలా మాట్లాడినవాడు అబద్ధికుడు. బైబిలు సంపూర్ణ గ్రంథం, నమ్మదగిన గ్రంథం. మనము తెలుసుకోవలసినదంతా ఇందులో ఉంది. నిత్య రక్షణను గురించి, ప్రయోగాత్మకమైన జ్ఞానమును గురించి, మానవ సంబంధాలను గురించి, మన నీతి ప్రవర్తనను గురించి, క్రైస్తవ సౌశీల్యాన్ని గురించి దేవుడు మనకు చెప్పాలనుకున్నదంతా ఇందులో రాయించాడు. లూకాసు వార్త 16:17 ప్రభువు స్పష్టం చేశాడు, ధర్మశాస్త్రములో ఒక్క పొల్లైనా తప్పిపోవడము కంటే ఆకాశము భూమి గతించిపోవడం సులభం. అనగా దేవుని గ్రంథములోని ప్రతి మాట దేవుడు స్వయంగా పలికిందే. అందులోని ప్రతి సత్యము నిత్యమైనది. దానికి ఇహపరములలో తిరుగులేదు. లేఖనములు ఎన్నటికీ గతించవు, నశించవు. దేవుడన్నా, దేవుని నోటి మాట అన్నా ఒకటే. దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాటలో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది. మనుషులు ఏది నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యమును నమ్మి తీరాలి. దేవుని వాక్యమంతా బోధించాలి. వాక్యములో ప్రతి అంశము మనకు అవసరమే.
వాక్యం పంచిపెడుతున్నామంటే ప్రజలకు జీవమును పంచి ఇస్తున్నామని అర్థం. 2 కొరింథీ 3:5-8 వరకు పౌలన్నాడు, మా వలన ఏమైనా అయినట్లుగా ఆలోచించడానికి మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్ములను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమవడానికి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపుతుంది కాని ఆత్మ జీవింపచేస్తుంది. మరణకారణమైన పరిచర్య రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అయినా మహిమతో కూడింది అయింది. అందుకే మోషే ముఖము మీద ప్రకాశిస్తూ ఉన్న ఆ మహిమ తగ్గిపోయేదైనా ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయారు. ఇలా ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉంటుంది. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తుంది. ఇది మహిమ సువార్త వాక్య పరిచర్య. దేవుని ఆత్మ జీవము గల సత్యాత్మ. దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రథమ స్థానమివ్వాలని ఆయన చిత్తం. వాక్యం కేవలం అక్షరం కాదు, ఆత్మ. దేవుని ఆత్మ మానవ ఆత్మ ఏకీభవించినప్పుడు విశ్వాసి జీవితంలో గొప్ప లోతైన అనుభవం కలుగుతుంది. 1 పేతురు 1:23 శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారము. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. లేఖనము నీలో నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రకల్పన చేస్తుంది. నీలో నూతన జన్మానుభూతిని కలిగిస్తుంది. మానవుడు సహజంగా ఆత్మయందు మృతుడు. దేవుని వాక్యం వల్ల దేవుని ఆత్మ ద్వారా మనిషి బ్రతికించబడుతున్నాడు. మనిషిలో యేసు పునరుత్థాన జీవం ఆరంభమవుతుంది. అంతేకాదు, మన జీవితంపై వాక్యానికే సంపూర్ణ అధికారమున్నది. 119 కీర్తన 89-91 వరకు. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత అనగా విశ్వసనీయత తరతరములు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేస్తున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నాయి. సహజ మానవుని ఆశలు, ఆకర్షణలు మన మీద పని చెయ్యవు. దేవుని వాక్యం లోకమర్యాదను ఖండిస్తుంది. ప్రకృతి సంబంధమైన శోధనలను జయించడానికి దేవుని వాక్యం మనలో ఉండి మనకు జయం ప్రసాదిస్తుంది. మనలోని వాక్య శక్తి, ఆత్మశక్తి ఏకమై మనల్ని నూతనపరుస్తాయి. ఈ విధంగా మనస్సు మారి నూతనమవటం చేత రూపాంతరం చెందుతాము. దేవునికి, దేవుని వాక్యానికి, వాక్యాధికారానికి మనం తలవగ్గాలి. వాక్యాహారం లేకుండా ఆత్మకు పోషణ ఉండదు. రాను రాను ఆత్మ క్షీణించిపోతుంది. అందుకే మోషే తన ప్రజలనుద్దేశించి దేవుని మాటగా ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారము వలననేగాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయడానికి ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం మనకి రోజున పరలోకపు మన్నా. దీనితో దేవుడు మన ఆత్మలను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యం ఏ రోజుకా రోజు మనకు అనుసరణయోగ్యమైంది, ఆచరణీయమైంది. ఫలవంతమైన జీవితానికి, జయప్రద జీవితానికి మార్గదర్శకమైనది దేవుని వాక్యమనే బైబిలు. కీర్తనలు 119, 105 అంటోంది, దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము,
నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. ప్రవర్తనను, జీవిత శైలిని వెలిగించే వెలుగు మాతృక దేవుని వాక్యమనే బైబిలు గ్రంథం. శ్రోతలు వినండి, బైబిలంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమే. దేవునికి మనకు ఈ ప్రత్యక్షం ద్వారానే సంబంధ సహవాసాలు ప్రాప్తించాయి. దేవునికి మనకు మధ్య ఈ బైబిలే సహవాసమునకు, సమాచార ప్రకటనకు ఏకైక సాధనం. దేవుని మనసు, దేవుని తలంపులు దేవుని మాటలలో మనకు వ్యక్తమవుతాయి. దేవుని వాక్యములో అంకెలకు కూడా ఎంతో ప్రాముఖ్యముంది. 1 ప్రాథమికమైన అంకె దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది. 2 సహవాసాన్ని చూపుతుంది. 3 సమైక్యతను చూపుతుంది. 4 భూసంబంధమైన పరిమాణాన్ని, విభజనను సూచిస్తుంది. 5 కృపకు సూచన. 6 మానవునికి గుర్తు. 7 దేవుని యొక్క అంకె సంపూర్ణత, పరిపూర్ణత. 8 కొత్త ఆరంభానికి సూచన. 9 ఆశీర్వాద సమృద్ధి. 10 మానవ ప్రభుత్వపు సంఖ్య. 12 దేవుని ప్రభుత్వ సంఖ్య. 30 సంతాప సంఖ్య. 40 పరీక్షకు, శోధనకు సంకేతం. 50 పండుగ, ఉత్సవం. 70 మానవ సమాలోచనలు, మానవుని తీర్పు. శ్రోతలు గమనించారా? దేవుని వాక్యమనే బైబిలులో మర్మములై ఉన్న సత్యాలు వాక్యమై అవతరించిన క్రీస్తునందు తీర్చబడినవి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే జ్ఞానానికి మూలం అందులో ఉంది. సత్యం అందులో ప్రత్యక్షమవుతుంది. అందలి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనలను బంధకాల నుండి విడుదల చేస్తాయి. మనం స్వతంత్రులమవుతాము. ఇందలి జ్ఞాన సంపదలు స్వంతం చేసుకున్న వ్యక్తులు ధన్యులు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నీవే కనపరుచుకో అని పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని హెచ్చరించాడు. దేవుని వాక్యము, సువార్త సేవ, విశ్వాసి యొక్క వ్యక్తిత్వ వికాసము క్రీస్తునందు పరస్పర సమాశ్రితములవుతాయని మనకు తెలుసు. యెషయా గ్రంథం 55:10-11 వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును, భుజించేవానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్ల చేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉంటుంది. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది అన్నాడు దేవుడు. దేవుని వాక్యం ఆకాశము నుండి వర్షం కురిసినట్లు వర్షించాలి. ఇది విత్తనాలు చల్లే కాలం. విరివిగా వాక్యపు విత్తనాలు చల్లాలి. వాక్యాహారం తిని ప్రజలు బ్రతుకుతారు. దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చిగాని ఆయన వద్దకు మరలి రాదు. దేవుని వాక్య బీజమెన్నటికీ నిష్ఫలము కాదు. దేవునికి సమస్తమును అనుకూలపరిచేదే దేవుని వాక్యం. విశ్వాసులం వ్యక్తిగతంగా దేవుని వాక్యం వలన బలపడటమే కాదు, వాక్య ప్రకటన వల్ల ఇతరులను బలపరిచిన వారమవుతాము. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం మనలను పరిశుద్ధపరచి పవిత్ర జీవితానికి ఆయత్తపరుస్తుందని యాకోబు పత్రిక 1:23-25 వరకు చెప్పబడింది. ఎవడైనా వాక్యమును వినేవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొనే మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోతాడు గదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణ నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచేవాడు కాక క్రియను చేసేవాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. బైబిలు గ్రంథ సత్యం మనలను క్రీస్తు సారూప్యానికి మారుస్తుంది. ఇది క్రమేణా మనలో కలిగే పరిణామం.
యేసుక్రీస్తు యొక్క రూపం మనకు రావాలంటే దేవుని వాక్య ధ్యానం మనలో ఒక ప్రక్రియగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. యేసుక్రీస్తును వెంబడించేవారు, ఆయన శిష్యులు, శిష్యురాండ్రు ఆయన వాక్యాన్ని ఎంతైనా ప్రేమిస్తారు. యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను. యేసు ఆజ్ఞలను గైకొని ఆయనకు పూర్తిగా విధేయులైన వారికి యేసు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. ప్రేమలో విధేయత ఉంది. యేసును ప్రేమించే వారిని తండ్రి ప్రేమిస్తాడు. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల నాకు కోపమొస్తుంది అన్నాడు తండ్రి. శ్రోతలు వింటున్నారా? విశ్వాసి జీవితంలో బైబిలు ప్రవచనాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. 1 కొరింథీ 14:31 ప్రవచనాల వల్ల అందరూ నేర్చుకునేది ఎంతో ఉంది. అందరికీ ప్రవచనాలు గొప్ప హెచ్చరికలు. అపొస్తలుల కార్యములు 2:17-18 అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను, గనుక వారు ప్రవచిస్తారు అని యోవేలు ప్రవచనం. ప్రకటన గ్రంథం 19:10 యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమే. అందుచేత బైబిలు ప్రవచనాలను మనం శ్రద్ధగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు బైబిలే ప్రవచనాత్మకమైనది. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరుస్తాడు. దేవుని సంకల్పము, దేవుని నిత్య ప్రణాళిక బైబిలులోనే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అందుచేత బైబిలు అధ్యయనం మనకెంతో ముఖ్యం. క్రీస్తు కేంద్రితము కానిది అది ప్రవచనం కానే కాదు. ఏ ప్రవచనమైనా క్రీస్తును మహిమపరిచేది అయి ఉండాలి. క్రీస్తును ప్రకటించని ప్రవచనాలను దేవుడు గుర్తించడు, ఆమోదించడు. 1 యోహాను 4:1-6 వరకు ఈ విషయంలో మనం పాటించవలసిన హెచ్చరికలున్నాయి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లే మాట్లాడతారు. లోకం వారి మాట వింటుంది. మనమో దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వారు మన మాట వింటారు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటాము. శ్రోతలు, దేవుని వాక్యం మన జీవిత వాచక పుస్తకం. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.